ఒక విషయం చెప్పనా? చెప్పమంటే చెప్తా, లేకపోతే లేదు. అది ఏంటి అంటే, మనం ఒకరికి డబ్బు సాయం చేయకపోయినా మాట సాయం చేయాలి. అది ఏంటి అంటే, చాలామంది చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు చాలామంది. వాళ్ళకి మీరు అంటే పెట్టంగానే ఎవరికి వచ్చేయవు. వాళ్ళకి వీడియోలు చేయడం అవన్నీ రావు, నేర్చుకుంటారు నిదానంగా. కానీ మీరు డబ్బు సాయం చేయకపోయినా వాళ్ళకి ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాళ్ళకి మీరు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. అన్ని సినిమా యాక్టర్లకి, టీవీ యాక్టర్స్కి, వీళ్ళకే కాదు, వాళ్ళకి నటించడం వచ్చు కాబట్టి వాళ్ళ ఇష్టం నటించి వాళ్ళు వీడియోలు చేస్తారు. కానీ నటించడం రానోళ్ళు నేర్చుకోవడానికి టైం పట్టుద్ది కదా. మరి వాళ్ళకి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయరు? ఆలోచించండి ఒకసారి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకి నటించడం వచ్చా? తనకి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. తనకి ఏదో చేయగలిగింది మాత్రమే చేయగలుగుతాడు. అతను కొన్నాళ్ళకి నేర్చుకుంటాడు. అలాగే ఒక వంట చేసే ఆవిడకి వంటలు మాత్రమే వచ్చు. మోడల్గా చేయటం రాదు. ఆ వంటల్ని మోడల్గా మీకు చూపించడం రాదు. ఫోన్లో దాన్ని సెట్ చేయడం కూడా వాళ్ళకి రాదు. నిదానంగా నేర్చుకుంటారు. నేర్చుకుని డెవలప్ అవుతారు. అంతేగాని టీవీలో నటించే వాళ్ళకి, సినిమాల్లో నటించే వాళ్ళకి మీరు లైక్లు, కామెంట్లు చేస్తే వాళ్ళు అక్కడ సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి నటించడం వచ్చు. వాళ్ళకి కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు దయచేసి పెట్టకండి. వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. వాళ్ళ పొట్టతిప్పుల కోసం వాళ్ళకి ఏది వచ్చో అదే చేస్తున్నారు. దాన్ని నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే పైకి గెంటేయండి, తోసేయండి ఇలాగా. అంతేగాని నువ్వు అలాగున్నావు, నీ మొగుడు నిన్ను చూడటం లేదా, చాలా కామెంట్లు చూస్తున్నాను నేను. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ప్లీజ్ దయచేసి అలా పెట్టకండి అబ్బా. ఎందుకంటే బాధపడతారు. వాళ్ళు బాధపడిన దానికి మీరు రేపు పొద్దున్న వాళ్ళకి సమాధానం చెప్పకపోయినా మీరు భగవంతుడికి సమాధానం చెప్పాలి. దయచేసి అర్థం చేసుకుని మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీకు ఏది నచ్చలేదో అది చేయకండి అని వాళ్ళకి నేర్పండి, నేర్చుకుంటారు.